ఆలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం నమస్తస్మై భగవతే అర్హతే సమ్యక్ సంబుద్ధాయ యథా హ్యవస్కరస్థానే మహాపథ సముజ్జితే జాయతే కమలం రమ్యం శుచిగంధం మనోరమం. నేను చిన్నప్పటి నుంచి సంస్కృతం చదువుకునే రోజులప్పటి నుంచి కూడా ఈ అలంకారములు అనే వాటిని చదివేవాళ్ళం. శబ్దాలంకారములు, అర్థాలంకారములు, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అని. ఇవి ఇంగ్లీష్లో మీకు అంత విస్తారంగా ఉండవు, సంస్కృత సాహిత్యంలో చాలా విస్తారంగా ఉంటాయి. తెలుగులోకి సంస్కృతం నుంచి అరువు తెచ్చుకున్నారు కాబట్టి తెలుగులో కూడా మీకు కనపడతాయి. ఎన్ని అలంకారాలు, ఉపమా అని మొదలు పెడతారు. ఉపమాలంకారం, సిమిలి. ఇంగ్లీష్లో 5, 4, 5 ఉంటాయి, సంస్కృతంలో 100, 150 అలా పోతూ ఉంటుంది. మేము చిన్నప్పుడు సుబ్రహ్మణ్య గారి వద్ద చంద్రాలోకము అని మన అలంకార శాస్త్ర గ్రంథం కావ్యపాఠం అయిపోయిన తర్వాత అది పాఠం, అలంకారాలు చదివేవాళ్ళం. ఉపమాలో అనేక వెరైటీలు. తర్వాత ఉపమా అయిన వెంటనే రెండవ అలంకారము రూపకము. తర్వాత ఉత్ప్రేక్ష, అతిశయోక్తి అవన్నీ తర్వాత వస్తాయి. రూపకము అంటే ఒక విషయమును చాలా అందంగా గడుసుగా చెప్పడం. చాలా అందంగా చెప్తే ఉపమ, ఆ అందంతో పాటు గడుసుదనాన్ని జోడిస్తే అది రూపకం. అది దీనిని పోలి ఉన్నది అని అందమైన పోలిక చెప్తే ఉపమైంది. అది ఇదే అనే దానికి ఒక గడుసుదనాన్ని కూడా జోడిస్తే అది రూపకాలంకారం అవుతుంది. చాలా అందమైన రూపకములను మనం వింటూ ఉంటాం. ఈవెన్ ఇంగ్లీష్లో కూడా మీకు లాంగ్వేజ్లో మెటఫర్ అన్నది చాలా విస్తారంగా వాడేటువంటి ప్రక్రియ. ఈవెన్ మనం మాట్లాడేటప్పుడు కూడా మెటఫర్ని రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు నాకు దాని గురించి చెప్పకు, ఐ విల్ క్రాస్ దట్ బ్రిడ్జ్ వెన్ ఐ కమ్ టు ఇట్ అంటాడు. ఇక్కడ బ్రిడ్జ్ ఈజ్ ఎ మెటఫర్. దేనికి? ఒక ఇష్యూ, ఒక సమస్యకి బ్రిడ్జ్ మెటఫర్. ఓకే, ఆ రకంగా నో ఐ డోంట్ వాంట్ టు వాక్ దట్ రోడ్ నౌ అంటాడు. ఇప్పుడు నేను ఆ రోడ్డు నడవను. అక్కడ రోడ్డు అన్నది ఆ ప్రాసెస్కి మెటఫర్. అండ్ నేను ఆ ప్రాసెస్ని అడాప్ట్ చేయను అని అభిప్రాయం. అలాగే మెటఫర్స్ మీకు లాంగ్వేజ్ నిండా ఇంగ్లీష్లో కూడా చాలా విస్తృతంగా ఉంటాయి. అయితే ఇవన్నీ మనం మాట్లాడుకునేటప్పుడు వచ్చిన అందమైన మెటఫర్స్, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్గా వాటికి గుర్తింపు ఉందో లేదో కానీ మొత్తానికి మెటఫర్స్ ఉంటాయి. సంస్కృత సాహిత్యంలో అయితే చాలా విస్తారంగా ఉంటాయి. దానికి ఫిగర్ ఆఫ్ స్పీచ్గా ఒక రికగ్నిషన్ ఉంది, దాన్ని బాగా అధికంగా వాడుకుంటారు. వేదాంతంలో ఈ మెటఫర్స్ని ట్రెమెండస్గా వాడతారు. శంకరులు అయితే హీ ఈజ్ అన్ ఎక్స్పర్ట్. ఎటు వచ్చేది పోయిటరీ కాదు కనుక దాన్ని పోయిటరీకి దృష్టాంతంగా ఇవ్వట్లేదు. కానీ ఎందుకంటే శంకరుల యొక్క భాష్యాలు పోయిటరీ కాదుగా, శాస్త్రము. అంచేతను ఫోకస్ అక్కడ వస్తువు మీదే ఉంటుంది తప్ప ఈ మెటఫర్ అనే దాని మీద ఉండదు. కానీ ఫోకస్ మీరు పెట్టగలిగితే ట్రెమెండస్ మెటఫర్స్ని వాడతారు ఆయన. 10వ అధ్యాయంలో భక్తి గురించి మాట్లాడుతూ అక్కడ తేషామహం సముద్ధర్త జ్ఞానదీపేన భాస్వత అంటూ ఏదో శ్లోకం ఉంటుంది. జ్ఞానదీపేన భాస్వత అని వస్తుంది. శ్రీకృష్ణుడి మెటఫర్ అది. జ్ఞానమేవ దీప, అది మెటఫర్. జ్ఞానమనే దీపము. దాని కింద శంకరుల భాష్యం చూస్తే ఇంకో 60 మెటఫర్స్ పెడతారు. దాని చిమ్నీ ఏమిటి, బుడ్ ఏమిటి, ఆయిల్ ఏమిటి, ఒత్తి ఏమిటి, ఇవన్నీ పెడతారు. అందంగా ఉంటుంది ఆ మెటఫర్స్. కాబట్టి ఈ వేదాంత సాహిత్యంలో మెటఫర్స్ మనకు అలాగ వస్తూనే ఉంటాయి. తర్వాత మన దేవతలు, దేవీ దేవతలందరూ పద్మమునందు కూర్చుండుట, నిలబడుట అని ఉంటుంది. అది లిటరల్గా తీసుకుంటారు మన వాళ్ళు. దట్ ఈజ్ ఏ మెటఫర్, నాట్ లిటరల్. అది కూడా మెటఫరే. నేను చాలా మెటఫర్స్ చూశాను సాహిత్యంలో. అటు సంస్కృత సాహిత్యంలో చూశాను, వేదాంతంలో చూశాను. అయినా కూడా బుద్ధుని యొక్క ధమ్మపదములోని మెటఫర్స్ ఆశ్చర్యమును కలిగించేవిగానే ఉన్నాయి. ఏదో మొదటిసారి కొద్దిగా మెటఫర్ అంటే ఏమిటో తెలిసిన వాడికి ఆశ్చర్యం కలగడంలో
కలగడం ఒక పద్ధతి. ఒక జీవితకాలం మెటఫర్స్ని చూసిన వాడికి కూడా ఆశ్చర్యం కలిగించే విధిగా మెటఫర్స్ ఉన్నాయి అంటే చాలా అందంగా, చాలా గొప్ప మెటఫర్స్. ఇక్కడ మెటఫర్ ఏంటంటే ఓ మహాపథము గలదు, మహాన్ పంథాహ అని ఉంటే మహాపథ అవుతుంది. అది ఆ పథిన్నిలో ఆ టీకి లోపం వచ్చి ఆ అనే సమాసాంత ప్రత్యయం వచ్చి మహాపథ అవుతుంది. చాలా చక్కటి ప్రయోగం. మహాన్ పంథాహ విగ్రహవాక్యం. మహాంశ్చాసౌ పంథాశ్చ మహాపథ అంటే హైవే అని అర్థం. ఈ హైవే మీద వెళ్ళిపోతూ ఉంటే మీకు హైవే పక్కన అప్పటి నుంచి ఉందేమో అనిపిస్తుంది. మీరు కూడా హైవే మీద వెళ్తుంటే ఇటుపక్క అటుపక్కను ఈ నగరంలో ఉన్న మురికంతా తీసుకొచ్చి పోస్తారు వాళ్ళు. రోడ్డు పక్కన పారిపోస్తారు. గమనించారా ఎప్పుడైనా? ఈ గ్రామ పంచాయతీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పంచాయతీకి 1 మైల్ దూరంలో ఉంటుంది హైవే. ఆ పంచాయతీలో తయారైన చెత్తంతా వాడు ఓ బండి వాడిని కుదుర్చుకుంటాడు. గ్రామ పంచాయతీలు అంటే ఓ బండి, రోడ్డు కూడా దానికి తగ్గట్టే ఉంటుంది. ఆ బండివాడి పని ఏమిటంటే మున్సిపాలిటీ ఎడ్ల బండి అని చిన్నప్పటి నుంచి సినిమాల్లో కూడా దాన్ని వాడారు. ఆ మున్సిపాలిటీ ఎడ్ల బండి, ఒంటెద్దు బండి, దాంట్లో పోసుకుంటాడు. ఆ గ్రామంలో చెత్త అంతా దాంట్లో పోసుకుంటాడు. పోసుకుని ఈ హైవేకి పట్టుకొచ్చి హైవే మధ్యలో పోయినవారు కదా, హైవేకి రోడ్డు ఉంటుంది. రోడ్డు పక్కన షోల్డర్ ఉంటుంది. అది బ్లాక్ టాప్ ఉండదు, అదేదో మట్టితోటో దేనితోటో షోల్డర్ పెడతారు. ఆ షోల్డర్ దాకా వస్తాడు ఆ బండితోటి. వచ్చి ఆ షోల్డర్ మీద పోసేసి పోతాడు. ఆ రోజు అక్కడే పోస్తాడు. దాంతో ఈ మహాపథము పక్కన పెద్ద చెత్త కుప్ప అలా పేరుకుపోతూ ఉంటుంది. కుక్కలు, పశువులు, ఈగలు, దోమలు అన్నీ అక్కడ వాళ్తూ ఉంటాయి. ఈ మహాపథం మీద కార్లు, బస్సులు, లారీలు పోతూ ఉంటాయి. ఈ పెంట కుప్ప అలా ఉంటుంది. సడన్గా ఆ పెంట కుప్పలోంచి ఓ పద్మం ఒకటి మొలుచుకొస్తుంది. అది మెటఫర్. బాగుందా? ఇప్పుడు దీన్ని జీవితానికి అన్వయించాలి. ఆ మహాపథము, రాజమార్గము, అది జ్ఞాన మార్గము. మన స్వరూపమును మనము తెలుసుకుని మోక్ష సామ్రాజ్యాన్ని చేరుకునే జ్ఞాన మార్గం. ఈ జ్ఞాన మార్గం అని నేను అంటున్నా, ఆయన అనలేదన్నమాట. ఆ మెటఫర్లో అది కూడా నేను జోడించాను. ఆయన మెటఫర్లో 2 పెట్టారు, పెంటకుప్ప, పద్మము 2 పెట్టారు. నేను పోనీ మహాపథమని కూడా ఉంది కదా, దాన్ని కూడా పెడదామని నేను యాడ్ చేశాను. ఆ రాజమార్గం ఏమిటంటే మోక్ష సామ్రాజ్యాన్ని చేరుకునే మార్గం. ఈ పెంటకుప్పను చూసారు పక్కన, అదేమిటంటే సంసారి జనులు, సంసారులు. లోకమంతా సంసారులే. వాళ్ళు ఆ మోక్ష సామ్రాజ్యాన్ని చేరుకోవడం ఎరగరు. ఆ మహాపథమును వినియోగించుకోవటం ఎరుగరు. ఆ మహాపథం పక్కన ఆ పెంటకుప్పల గోతిలో పడి ఉంటారు. ఓకే, ప్రతిరోజు కొత్త కొత్త సంసారాలు వచ్చి ఈ పాత సంసారాలకి జాయిన్ అవుతూ ఉంటారు. ముందు కొడుకు, తర్వాత కొడుకు కోడలు, తర్వాత మనవడు మనవరాలు, ఇంక ఈ సంసారం ఇలా పోతూ ఉంటుంది. అలా జాయిన్ అవుతూ ఉంటారు. ఈ మధ్యలోంచి హఠాత్తుగా సడన్గా ఓ బుద్ధుడు పుట్టుకొస్తాడు. అక్కడి నుంచి ఆత్మస్వరూప సాక్షాత్కారం కలిగిన మహామనీషి ఒకటి అక్కడే జన్మిస్తాడు. ఇంకెక్కడ వేరే ఎక్కడ జన్మిస్తాడు? అది మెటఫర్. తెలిసిందండి? దీంట్లో మొదటి శ్లోకము దృష్టాంతము, 2వ శ్లోకము దార్ష్టాంతికము. ఓకే, ముందు దృష్టాంతం చూద్దాం. శ్లోకం ఒకసారి అంటున్నాను. యథా హ్యవస్కరస్థానే మహాపథ సముజ్జితే జాయతే కమలం రమ్యం శుచిగంధం మనోరమం.
యథా హి అవస్కరస్థానే మహాపథ సముజ్జితే జాయతే కమలం రమ్యం శుచిగంధం మనోరమం. యథా ఏ ప్రకారముగానైతే, అది దృష్టాంతం. ఓకే. మహాపథ సముజ్జితే, రాజమార్గమును విడిచిపెట్టిన, అంటే ఈ స్థానం రాజమార్గానికి పక్కనే ఉంటుంది తప్ప రాజమార్గం మీద ఉండదు. రాజమార్గాన్ని విడిచిపెట్టి ఈ స్థానం ఉంటుంది. అలాగా అవస్కర స్థానే, చెత్తా చెదారము వేసే చోటునందు, రమ్యం అందమైన, శుచిగంధం శుచి అయిన, పరిమళమైన, లేకపోతే శుచి అయిన పరిమళము గల, మనోరమం మనస్సును ఆకర్షించే, కమలం కమలము, జాయతే పుట్టును. ఆ మురికి నుంచి ఒక కమలం పుట్టుకొస్తుంది. అలాగే బుద్ధుడు కూడా ఎక్కడ పుడతాడు? సంసారంలోనే పుడతాడు. ఇదే దృష్టాంతం. అవును, సంసారం అంటే ఎవరు? అసలు వాట్ ఈజ్ సంసార? చాలామంది ఏమనుకుంటారంటే సంసారం అంటే భార్యాపిల్లలు అనుకుంటారు. భార్యాపిల్లలు సంసారం కాదు. అలా అనుకుని చాలామంది ఏం నిశ్చయం చేశారంటే భార్యాపిల్లల్ని విడిచిపెట్టేసి సన్యాసం పుచ్చేసుకుంటే మోక్షం వస్తుంది అని నిశ్చయం చేశారు. ఎందుకని? భార్యాపిల్లలు ఉండరుగా. ఇంకా ఇది సన్యాసం పుచ్చుకుంటే భార్యాపిల్లలు ఉండరు కదా, సంసారం లేదు. సంసారం లేకపోతే ఏముంది? మోక్షమే ఉంది అని. సంసారం అంటే బంధం కదా అని ఒక నిశ్చయం. ఆ నిశ్చయంతో భార్యాపిల్లల్ని విడిచిపెట్టేస్తే మనం సన్యాసం పుచ్చేసుకుంటే అది మోక్షం వచ్చేస్తుంది. నేను ఒక సజ్జనుడిని ఎరుగుతున్నాను. చాలా వైదికుడు, వేదమై బాగా చదువుకుని యజ్ఞయాగాదులు చేసి చాలా లోతైన ఆర్థడాక్సీ. ఆయన గృహస్థు. సాధారణంగా ఈ ఆర్థడాక్స్ సర్కిల్స్లో సన్యాసం అనే మాట ఇష్టపడరు వాళ్ళు. ఎందుకంటే సన్యాసం పుచ్చుకుంటే కర్మలు ఉండవు కదా, పితృతిథి ఉండదు, తద్దినం పెట్టడం ఉండదు. వాళ్ళకి ముఖ్యంగా ఈ కర్మవాదుల్లో తద్దినాల ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది. నిజంగా కర్మవాదికి జీవితం ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలుసునా? బ్రతికుండగా ప్రారంభం అవ్వదు. ఈ జీవితం అయిపోయి చచ్చిపోయిన మరుక్షణం అసలైన జీవితం ప్రారంభం అవుతుంది. అప్పుడు స్వర్గానికి యాత్ర అది అప్పుడు ఉంటాయి. ఇదంతా దుఃఖమే. కాబట్టి ఆ పితృతిథులు అవి పెట్టుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు తర్పణాలు, అమావాస్య తర్పణం ఇవ్వాలి, తద్దినం పెట్టాలి. ఈ లోపల ఏదైనా పుష్కరం ఏదో వస్తే హిరణ్య శ్రాద్ధం చేయాల్సి ఉంటుంది. ఇంకా ఏవేవో శ్రాద్ధాలు చేయాల్సినవి ఉంటాయి. ఓ చోట స్మృతికారులు చెప్పినవన్నీ ఓసారి నేను లిస్టు వేశాను. షణ్ణవతియా 96 శ్రాద్ధాలట. నేను ఒకసారి లిస్టు వేశాను. ఆ 96 శ్రాద్ధాలు కూడా ఆ లిస్టులో పడతాయి. 258 రోజులు సంవత్సరంలో వీడు పితృ రిలేటెడ్ కర్మని చేయాల్సి ఉంటుంది. 258 రోజులు ప్రతి అమావాస్య పితృతర్పణం చేయాలి. ఆ 96 శ్రాద్ధాలకి 24 అమావాస్యలు మీరు, ఒక అధిక మాసం వస్తే 25 అమావాస్యలు మీరు యాడ్ చేయండి. ఈ రకంగా 258 రోజులు వాడు పితృకర్మ చేయడంతో సరిపడుతుంది. పితృ అంటే యాన్సెస్టర్స్ని, అంచేతనే పితృలోకాన్ని పొందుతారు. కర్మవాదులు వాళ్ళు పితృ ఆరాధకులు. శ్రీకృష్ణుడు కూడా అన్నాడు ఆ మాట. ఏజంతే పితృన్ అని అన్నాడు కదా. పితృన్ యాంతి పితృవ్రతా. అది పితృవ్రతులు వాళ్ళు. ఈ కర్మవాదులు పితృవ్రతులు. మీరు ఎప్పుడైనా వాళ్ళని కనుక చూసినట్లయితే వాళ్ళు యజ్ఞోపేతం ఇటు నుంచి ఇటు అటు నుంచి ఇటు తిప్పుతో తర్పణాలు ఇస్తూ ఉంటారు. మీరు గమనించారా? వీళ్ళు పితృవ్రతులు. అది వాళ్ళు పితృపాసకులు, పితృదేవతోపాసకులు. మంచిది. దట్ ఈస్ హౌ దే ఆర్. దట్ ఈస్ హౌ దే ఆర్ ట్రైన్డ్ అండ్ దే డూ దాట్. సన్యాసం అనేది వాళ్ళకి ఇష్టం ఉండదు. అయ్యి బాబోయ్ ఏమిటి సన్యాసం తీసుకున్నాడా అంటే కర్మ చేయడం అనమాట, అంటే తదినాలు పెట్టడం అనమాట. పోలే వాడి చావు వాడు చూస్తాడు. ఈ పెద్ద ఆయన మాట ఏమిటి? వాడు తద్దినం పెట్టకపోతే ఈయన స్వర్గానికి వెళ్తాడో వెళ్ళడం, ఇంకా పోయేందుకు సిద్ధంగా ఉన్నాడే అని ఊళ్ళో వాళ్ళందరూ కంగారు. ఆయన స్వర్గానికి భంగం వస్తుందేమో వీళ్ళ కంగారు. వీళ్ళ తస్సది ఎలా పడితే అలా ఉంటారు నిజంగా.
కాబట్టి ఈ కర్మవాదులు వాళ్ళ ఆ ధోరణిలో వాళ్ళు ఉంటారు. ఓకే, ఇప్పుడు సంసారులు అంటే ఎవరు, సంసారం అనగానేమి అని ఆలోచించినట్లయితే ఈ భార్య, ఈ కర్మవాది యొక్క సంస్కారం ఎలా ఉంటుందంటే భార్యా పిల్లలని విదిలిపెట్టేస్తే సంసారాన్ని విదిలిపెట్టేసినట్టే అని అనుకుంటారు. నేను చెప్పాను, ఈ వైదికుడు అన్నాను, ఆయన ఆ కేటగిరీ వాడే. ఆ తర్వాత సడన్గా ఎవరో ఉన్నారు, ఆయన ఎక్కడున్నారండి అని నేను మాట వరుసకి అడిగాను. సజ్జనుడు ఆయన. అడిగితే ఆయన సన్యాసం పుచ్చుకున్నారండి. అయ్య బాబోయ్, సన్యాసం పుచ్చుకున్నారు ఆయన. అదే ఎలా సంభవం అయిందండి, అసంభవం ఎలా సంభవం అయిందండి అంటే ఆయన ఏదో కుటుంబ కలహం వచ్చి, ఆ కుటుంబ కలహంలో భార్య ఈయన పక్షాన కాకుండా అవతల పక్షాన ఉండడం చేత, భార్య తన పక్షాన ఉంటే సన్యాసం పుచ్చుకోడు, అవతల పక్షాన ఉండడం చేత ఆయనకి పెద్ద వైరాగ్యం కలిగి సన్యాసం పుచ్చుకున్నారు. అది వైరాగ్యం కాదయ్యా బాబు అని మనస్సులో అనుకున్న పైకంలే. ఆ సన్యాసం వెళ్ళి ఎక్కడే పుచ్చుకున్నాడు, మళ్ళీ ఇదో చేతస్థం కదా, కొంత ఫ్రీడమ్. సన్యాసం అంటే ఫ్రీడమ్ అని వీళ్ళు ఎరగరు. సన్యాసం అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ కర్మ అని వెళ్ళి ఎవడో ఒక ఆయన దగ్గర సన్యాసం తీసుకున్నాడు. తీసుకుని ఆ కర్మలు చేసుకుంటూ ఉన్నాడు. ఆ ఉపాసనలు సన్యాసానికి సంబంధించిన కర్మ. పొద్దున్నే దండానికి పూజ చేయాల్సి, అంతకుముందు శివలింగానికి అభిషేకం చేసేవాడు, ఇప్పుడు దండానికి అభిషేకం చేస్తాడు. ఆ దండాన్ని కుడి కాలి బొటన వ్రేలు మీద నిలబెట్టి ఎడం చేత్తో పట్టుకుని కుడి చేత్తో దానికి అభిషేకం చేస్తూ ఉంటాడు. ఆ దండానికి 5 కణుపులు ఉంటాయి, ఒక్కో కణుపుకి ఒక్కో అభిషేకం చేస్తూ ఉంటాడు. ఏం చెప్పమంటారు? వాళ్ళ దృష్టి ఏమిటంటే భార్యా పిల్లల్ని వదిలిపెట్టేస్తే అది సంసారం నుంచి బయటపడ్డట్టు అని. అది సరికాదు. భార్యా పిల్లల్ని వదిలిపెట్టేసిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడం కోసం మీకు నేను ఈ దృష్టాంతం చెప్పాను. లెట్ మీ యాడ్ వన్ మోర్ థింగ్. ఐ ఫౌండ్ ఆర్ ఐ నోటీస్డ్ దట్ హీ ఈజ్ ఎ వెరీ అన్హ్యాపీ సన్యాసి. ఈజ్ నాట్ ఎ హ్యాపీ పర్సన్. ఎందుకంటే ఆయన్ని టచ్ చేస్తే వారడదని కంప్లైంట్స్ చెప్తాడు ఆయన. వెరీ అన్హ్యాపీ పర్సన్. అది కాదు సన్యాసం అంటే. అంటే సంసారం గురించి తప్పుడు అభిప్రాయం నుంచి వచ్చింది సన్యాసం. అది నేను చెప్తున్నాను. సంసారం అంటే భార్యా పిల్లలు కాదు. కాబట్టి సంసారం అనగానేమి, వాట్ ఈజ్ సంసార? ఐ యామ్ ఏ సంసారి. సో వన్ హ్యాస్ టు రికగ్నైజ్ దాట్. సన్యాసులు కూడా సంసారులే, వాళ్ళు సంసారులే. వాళ్ళేమీ అసంసారులు ఏమీ కాదు. అసంసారి అంటే మోక్షం అని అర్థం. ఈశ్వరుణ్ణి అసంసారి అన్నారు శంకరులు క్షేత్రజ్ఞ భాష్యంలో. జీవుడికి ఈశ్వరుడికి తేడాని చెప్తూ సంసారి జీవుడు, అసంసారి ఈశ్వరుడు అని చెప్పారు. కాబట్టి ఈ సన్యాసులు అంటే అసంసారి అయిపోయాడని అనుకోవద్దు, వాళ్ళు సంసారులే. సంసారం అంటే ఏమిటి? దీన్ని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, మరి పరిశీలించాలి కదా, మనం మన జీవితాన్ని అర్థం చేసుకోవాలి. దాని చుట్టూ సమ్ ఎక్సాటిక్ డెఫినేషన్స్ పెట్టుకుని ఉండడం కాదు. సమ్ చిత్ర విచిత్రములైన శ్లోకాలను వల్లించుకుంటూ డెఫినేషన్స్ని పెట్టుకుని అలాగే కాదు. దాన్ని అర్థం జీవితంలో అన్వయించి చూసుకోవాలి. మీరు చూడండి, నేను మీకు 2 దృష్టాంతాలు చెప్తాను. ఉడత, ఎప్పుడైనా ఉడతను చూశారు కదా? ఉడత అంటున్నాను, తెలుగులో ఉడుత అంటారేమో. ఉడత. ఈ ఉడతని మీరు చూసినట్లయితే చాలా యాక్టివ్గా ఉంటుంది. అది అంటే లైఫ్ పవర్, ది పవర్ ఆఫ్ లైఫ్ ఆ ఉడతలో చాలా అద్భుతంగా మనకి దర్శనమిస్తుంది. ఓహో, లైఫ్ అంటే ఇదే. ఈ సంసారంలో అలాంటివి కూడా చూడలేరు. వాళ్ళు ఆ సంసార భారం కింద కృంగిపోతూ ఉంటారు. వాడు ఉడతను చూసి తన సంసారాన్ని ఒక్క నిమిషం మర్చిపోయి ఆ ఉడత యొక్క లైఫ్, దాని అలైవ్నెస్, దాని లైవ్లీనెస్ చూసి ఆశ్చర్యపడడం కూడా సంసారాలకి చేత కాదు. వాళ్ళలో వండర్ అంతా ఎప్పుడో నలిగిపోయింది సంసారంలో. ఆ మురికిలో పడి కొట్టుకుపోయింది. లేదు, మహాపథ పక్కన ఉన్న అవస్కర స్థానం ఉన్నారే ఆయన, వాడికి వండర్ ఏం ఉండదు. దేర్ ఈజ్ నో వండర్. ఇప్పుడు విగ్రహం పూజిస్తూ ఉంటాడు, పువ్వులు తెచ్చి. వాడికి పువ్వులు చూసినా వండర్ అనిపించదు, విగ్రహం చూసినా వండర్ అనిపించదు. ఈ పువ్వులను ఎలాగో తీసుకెళ్ళి వాడి పని కాబట్టి ఆ బుట్టను తీసుకెళ్ళి ఆ దేవుడి మీద పెట్టేసి
ఆ పూటగా ఆ కాలక్షేపం చేస్తాడు తప్ప వాడికి పువ్వుల కేసు చూస్తే వాడికి దెర్ ఈజ్ నో వండర్. విగ్రహం ఎప్పుడూ చూసి విగ్రహమే ఏమిటి వండర్ ఏమిటి? వాడు ఆ విగ్రహాన్ని క్లీన్ చేసే పద్ధతి ఎప్పుడైనా చూసారా మీరు? మీరు చూస్తే తెలుస్తుంది. చూసారా? మామూలుగా లేడీస్ వంట అయిపోయిన తర్వాత అక్కడ ప్లాట్ఫామ్ని ఆ గిన్నెల్ని వాటిని ఒక పాత తడి గుడ్డ పెట్టి తుడుచుకుంటారు చూడండి, క్లీన్ చేసేసుకుని పెట్టేసుకుంటారు అక్కడ. ఆ తర్వాత ఆ గుడ్డను అలా పారేస్తాక వస్తారు. అలా చేస్తారు. పాత తడిగుడ్డ ఒకటి తీసుకుని శుభ్రంగా ఇలాగా ఆ విగ్రహం కనుక ఏదైనా బోల్ ఉంటే వీడి చేతిలో ఊడి వస్తుంది. చూసారా మీరు? మోస్ట్ అంటే వాళ్ళకి రొటీన్, దాంట్లో దే డోంట్ సీ ఎనీథింగ్ స్పెషల్ ఇన్ ఇట్. ఈ భక్తులు స్పెషల్ చూస్తారు. హిజ్ ఫేస్ ఈజ్ టువర్డ్స్ ది వరల్డ్ అండి, అండ్ హిజ్ బ్యాక్ ఈజ్ టువర్డ్స్ ది గాడ్, లిటరల్లీ అండ్ ఆల్సో మెటఫారికల్లీ. కాబట్టి దెర్ ఈజ్ నో వండర్. అలాగే మన సంసారంలో ఏమైపోయారంటే ఆ వండర్ అనేటువంటిది మరిచిపోయారు. ఎప్పుడైనా మీరు సూర్యోదయాన్ని చూస్తే మీకు ఆ వండర్ అనుభవానికి వచ్చిందా? అస్తమయం చూసినా, చంద్రోదయం చూసినా, పక్షిని చూసినా, నక్షత్రాలను చూసినా, ఒక చెట్టును చూసినా ఆ వండర్ మీకు అనుభవానికి వస్తే ఇంకా మీలో ఆ సంసారం యొక్క ఆపోజిట్ ఆ అలైవ్నెస్ ఇంకా మీలో బ్రతికుందని అర్థం. అలాంటి వండర్లు మాకేమీ రావంటే అది ఎప్పుడూ చచ్చిపోయిందని అర్థం. ఆ ఉడతని మీరు చూడండి, అది ఎంత అలైవ్గా ఉంటుందంటే టక 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 కటకటకట ఇక్కడికి వస్తుంది, కూర్చుంటుంది. ఓ కాయ ఏదో పట్టుకుంటుంది, ఓ గింజ, దాన్ని కటకట నవ్వేస్తుంది. నవ్వేసి హూ అని ఇలా అనుకుని మళ్ళీ భూమి పైకి వెళ్ళిపోతుంది చెట్టు పైకి. మళ్ళీ అక్కడి నుంచి జడ 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 జడలాగా కిందకు వచ్చేస్తుంది. దాంట్లో ఎంత అలైవ్నెస్ ఉందో చూడండి. సేమ్ లైఫ్ ఈజ్ ఇన్ అస్. మనలో కూడా అదే ప్రాణశక్తి ఉన్నది. కానీ మనం ఇలా ఇంత నీరసంగా అయిపోయేమిటి? అదే సంసారం అంటే. ఏ సంసారము ఉడతకి లేదో అదే సంసారం మనకున్నది. ఆ సంసారం ఉడతకి లేదు కనుక, అంటే ఆ మనస్సు యొక్క భారం, ఆ మనోభారం దానికి లేదు కనుక ఆ ప్రాణశక్తి ఉజ్వలంగా ప్రకటమవుతుంది. మన దగ్గర ఆ ప్రాణశక్తి, అదే ప్రాణశక్తి ఉన్నది, కానీ అది ఆ మనోభారం చేత, దాని పేరే సంసార భారము, దానితోటి అది కుదేలైపోయి ఉన్నది. అంచేతనే పెంట కుప్పని ఇచ్చారు ఆయన, అవస్కర స్థానే. పెద్ద కుప్ప ఉంటుంది, ఆ బరువు కింద వీడు నలిగిపోతూ ఉంటాడు. ఒక దృష్టాంతం చెప్పాను. ఇంకో రెండో దృష్టాంతం అంటే ఉడతకి పిల్లలు అవేమి ఉండవు కదా, అదేమో క్రిమి కీటకాలలోకి వస్తుంది, మనుషులం కదా మనం అంటే. పోనీ మనుషుల్ని చూడండి, మీరు పిల్లల్ని చూడండి, స్కూల్కి వెళ్ళే పిల్లల్ని చూడండి. వాళ్ళ భుజం మీద బోల్డంత బరువు ఉంటుంది, పుస్తకాల బరువు. ఆ బ్యాగ్ వేసుకుని పోతూ ఉంటారు. ఆ పుస్తకాలన్నీ వాళ్ళు చదవాలి, ఆ సబ్జెక్టులన్నీ చదవాలి. ఈ ఆడపిల్లలు మరీ కష్టపడి మోస్తూ ఉంటారు. ఈ మగపిల్లలు మోస్తరుగా ఉంటారు బాగానే, ఆడపిల్లలు కూడా మోస్తారు. ఆ పుస్తకాలని ఈ పిల్లలు అలా సీక్వెన్స్గా పెట్టుకుంటారు. ఇంగ్లీష్ క్లాసు వెళ్ళగానే ఇంగ్లీష్ పీరియడు, తెలుగు పీరియడు, హిందీ పీరియడు, మ్యాథ్స్ పీరియడు, అలా సీక్వెన్స్గా పెట్టుకుంటారు. తర్వాత ప్రతి సబ్జెక్టుకి క్లాస్ వర్క్, హోంవర్క్, క్లాస్ వర్క్, హోంవర్క్, అలా సీక్వెన్స్గా పెట్టుకుంటారు. తర్వాత కంపాస్ బాక్సు, పెన్సిల్, పెన్ను, ఇది అది, యూనిఫార్ము, ఇవన్నీ వేసుకొని ఆ బరువు వేసుకుని బుధాన్ని దే గో టు ది స్కూల్. స్కూల్లో టీచరు హోంవర్క్ చేయకపోతే 2 ముట్టికాయలు వేస్తుంది. లెట్ అస్ అస్యూమ్ లైక్ దాట్. వాళ్ళకి బరువు తక్కువ ఉందని మీరు అనుకోవద్దు. వాళ్ళు బరువు మోస్తున్నారు, ఆ బ్యాగ్ మోస్తూనే ఉన్నారు. తర్వాత ఆ బ్యాగ్లో పుస్తకాల్లో ఉన్నవన్నీ వాళ్ళు నెత్తిలో పెట్టుకోవాలి. ఇప్పుడు అదో పని వాళ్ళకి. ఇట్స్ ఎ జాబ్. వాళ్ళకి సంసారం, వాళ్ళకి బరువు లేదని మీరు అనుకుంటున్నారా? మనోభారం వాళ్ళకు ఉంది. తర్వాత ఆ పరీక్షలో మార్కులు తక్కువ వస్తే ఆ క్లాసులో అందరూ నవ్వుతారు. పేపర్లు ఇస్తారు, అంటే మా ఎవాల్యుయేట్ చేసిన పేపర్లు ఇస్తారు. టీచర్ పేరు చదివి మార్కులు చదివి ఇస్తాడు చేతికి. సుబ్బారావు అనగానే 7/100 అని చదివి అందరూ అని అవుతారు. వీడి సుబ్బారావు వేలముఖం వేసుకుని వెళ్ళి తెచ్చుకొస్తాడు. అవమానం ఫీల్ అవుతారు.
తర్వాత ఇంటికి వస్తే తల్లిదండ్రులు తిడతారు. మార్కులు రావాలి, ర్యాంకులు రావాలి, మంచి ఏ గ్రేడ్ వచ్చే వాళ్ళకి ర్యాంకులు రావాలి, బి గ్రేడ్ వచ్చే వాళ్ళకి ఏ గ్రేడులు రావాలి. వాళ్ళకు కూడా గోల్స్ ఉంటాయి. వాళ్ళు ఆ గోల్స్ని చేరుకోలేక ఆయాసపడుతూ ఉంటారు పిల్లలు. అవునా? ఇంటికి వస్తే హోంవర్క్ చేసుకోవాలి, తల్లిదండ్రుల ఒత్తిడి ఉంటుంది, వాళ్ళకి ఎన్నెన్నో బరువు బాధ్యతలు ఉంటాయి, పరీక్షలు వస్తాయి, స్లిప్ టెస్టులు ఉంటాయి, క్వార్టర్లీలు ఉంటాయి, హాఫ్ ఇయర్లీలు ఉంటాయి, ఇయర్లీస్ పరీక్షలు ఉంటాయి, వాళ్ళకి చాలా బరువు బాధ్యతలు ఉంటాయి. అంటే ఇంట్లో ఈ పెద్దవాళ్ళు మోసే బరువులు బాధ్యతలకి తక్కువేమీ కాదు, అది నేను చెప్పదలుచుకున్నది. వాళ్ళ వయస్సుకి అది ఎక్కువ. అయినా కూడా వాళ్ళు ఇది ఆట ఆడుకునే సమయము, క్లాసులు అయిపోయిన తర్వాత ప్లే గ్రౌండ్ అని ఉంటుంది, ప్లే టైం అని ఉంటుంది. పూర్వం ప్లే గ్రౌండ్ ఉండేవి, ఇప్పుడు అవన్నీ పోయాయి. ఆ ప్లే పీరియడ్ ఉండేది 4 to 5 ప్లే, తర్వాత ఇంటికి వెళ్ళిపోవచ్చు. అప్పుడు ఈ పుస్తకాల సంచిని క్లాస్ రూమ్లో టేబుల్ మీద పడేసి బిలబిలబిల్లాడుతూ వెళ్ళిపోవడం ఆ ప్లే గ్రౌండ్లోకి. మీరు అప్పుడు చూడాలి ఆ పిల్లల్ని ఎంత లైవ్లీగా ఉంటారండి. ఎప్పుడైనా చూసారా? ఈ బరువులు, ఈ మార్కులు తక్కువ వచ్చాయని చింతలు, క్లాస్ వర్క్, హోంవర్క్, ర్యాంకులు ఇవన్నీ అలా పక్కకి పోతాయి. లైవ్లీగా 90 మార్కులు వచ్చిన వాడు, 2 మార్కులు వచ్చి ఫెయిల్ అయిన వాడు కూడా ఒకే ఉత్సాహంతో ఆట ఆడేసుకుంటూ ఉంటారు. చాలా లైవ్లీగా ఉంటారు. అప్పుడు కూడా లైవ్లీగా లేకపోయిన పిల్లాడు అంటే వాడు అప్పటికే ఆ సంసార భారం వచ్చేసింది వాడికి. ర్యాంకులు, మార్కులు అనేది సంసారం కింద కన్వర్ట్ అయిపోయింది వాడికి. కానీ వీళ్ళెవరికి కూడా ఇంకా ఆ మార్పు రాలేదు. వాళ్ళు చాలా లైవ్లీగా ఉంటారు. అంటే అంటే వాళ్ళకి సమస్యలు ఉన్నాయి, కానీ సంసారం లేదు. ఉన్నా చాలా తక్కువ స్థాయిలో ఉన్నది. ఇది గమనించారా? ఇక కౌంటర్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇది సంసారం అంటే ఇది సంసారం అంటే మన లోపల మనకు అనుభవానికి వచ్చే ఒక బరువు. ఆ బరువు ఏ రూపంగా ఉంటుంది? కోరికలు, యాంగ్జైటీ, తర్వాత భయములు, బెంగలు, ఆ రూపంగా ఉంటుంది ఆ బరువు. దోషిత్వ భావన, నేనేవో తప్పులు చేశాననే భావన, వీటన్నిటికంటే కూడా మరింత దిగజార్చే భావన వైఫల్య భావన. నేను ఫెయిల్ అయ్యాను, ఈ విషయంలో నేను ఫెయిల్ అయిపోయాను అనే భావన, ఆ వైఫల్య భావన, అది పురుషులకు ఎక్కువ ఉంటుంది స్త్రీల కంటే. అది ఇవన్నీ కలిసి వీడు కృంగిపోతూ ఉంటాడు ఇన్ని బరువులతోటి. అది సంసార భారం అంటారు దాన్ని. అది కనపడదు, అది ఇన్విజిబుల్ బర్డెన్. ప్రతివాడు కూడా రోడ్డు మీద నడిచి వెళ్ళేప్పుడు టిప్ టాప్ నడిచి వెళ్తూ ఉంటాడు, డ్రెస్ అది బాగా వేసుకుని. కానీ నెత్తి మీద కంటికి కనబడని ఒక మహాభారాన్ని మోసుకుంటూ బ్రతుకుతూ ఉంటాడు ప్రతివాడు కూడా. ఆ బరువు కింద ఈ లైఫ్ ఫోర్స్, దట్ అలైవ్నెస్, అది తొక్కివేయబడి ఉన్నది. దట్ ఈజ్ వెరీ మచ్ ఇన్హిబిటెడ్, ఆర్ ఈవెన్ యూ కెన్ సే డెడ్. అంటే మనుష్యులు జీవచ్ఛవలముల వలె బతుకుతూ ఉంటారు. ఆ లైఫ్ ఫోర్స్, ఆ లైవ్లీనెస్ చచ్చిపోయింది ఎప్పుడో ఈ సంసార భారం కింద. వసుదేవుడు కథ చెప్తా. వసుదేవుడు నెత్తి మీద మూట కృష్ణుని పెట్టుకుని వెళ్తున్నాడు అని చెప్తాను. గాడిది కాడు పట్టుకున్నాడు, ఇలాంటి కథలు ఏవో చెప్తారు. ఆయన ఆ బరువు కింద నలిగిపోయి, అలాగే మీరు దృష్టాంతం చూసారా? సంథింగ్ లైక్ దాట్. మేబీ నాట్ ఏ వెరీ పెర్టినెంట్ ఎగ్జాంపుల్, బట్ సమ్హౌ వెరీ అన్హ్యాపీ, బర్డెన్డ్ బై ది ఇష్యూస్ ఆఫ్ లైఫ్. ఆ లైఫ్ ఫోర్స్ కవర్ అయిపోయి. తర్వాత మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్పి కౌంటర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రిటైర్డ్ పీపుల్, వాళ్ళని చూడండి మీరు ఎలా ఉన్నారు. శరీరము చెప్పిన మాట వినడం మానేసింది. భజగోవింద శ్లోకాల్లో వర్ణిస్తారు వీళ్ళని, ఈ రిటైర్డ్ పీపుల్ని. భార్య చెప్పిన మాట వినడం ఏనాడో మానేసింది, ఇప్పుడు విసుక్కుంటోంది కూడా. పైగా అప్పుడప్పుడు తిడుతుంది కూడా. తిట్టడమే, ఏకవచన సంబోధన. ఒక జీవితకాలం బహువచనం సంబోధించి ఇప్పుడు కూర్చో అక్కడ, కాఫీ గురించి ఊరికి అల్లరి పట్టుకుని నా చేయి ఖాళీ అయినప్పుడు ఇస్తాను. నిజంగా ఏకవచనం, కూర్చోవా
ముందు అయ్యాడు తర్వాత కూర్చో అని కూడా అనేస్తుంది. వీడు కూడా క్రమంగా అలవాటు పడతాడు. కొడుకు చెప్పిన మాట విండు, కోడలు చెప్పిన మాట విండు. కోడల సిద్ధి ఈయన కేసు చూడదు, ఆవిడ అటు కేసేటో చూసుకుంటూ ఉంటుంది. ఆవిడేదో బిజీగా ఉంటుంది. దిస్ ఓల్డ్ మ్యాన్ ఈజ్ ఎ న్యూసెన్స్. మనవాళ్ళు వాళ్ళకి దే సెన్స్ ది హోల్ థింగ్. మన వాళ్ళకి తెలిసిపోతుంది ఇంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ వాళ్ళు, లీస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ వాళ్ళు, వాళ్ళకి ఇన్స్టింక్టివ్గా పట్టుకుంటారు వాళ్ళు. ఈ ముసలాయిని వాళ్ళు వదిలేస్తారు. మా అమ్మగారు కొంత విలువ ఆవిడకి ఉంటే ఉండొచ్చు, ఎందుకంటే ఆవిడ కొంచెం వంట అది చేసి స్వీట్లు అవి పెడుతూ ఉంటుంది కనుక. ఫాదర్ అండ్ మదర్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ ఇన్ ది హోమ్ అండ్ ఫాదర్ ఈజ్ ది సెకండ్. దే గెస్ ఆల్ దిస్ ఇన్స్టింక్టివ్లీ, దే నో ఆల్ దిస్ హైరార్కీ అంతా వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. అండ్ దేర్ ఫోర్ వాళ్ళు కూడా దే ఒబ్లైజ్ ది గ్రాండ్ మ్యాన్, బిగ్ మ్యాన్ అకేషనల్లీ, నాట్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్. వీడు కనుక వీడి లిమిట్స్ వీడు తెలుసుకుని ఉంటే ఈ కెన్ బి సేవ్డ్. వీడి లిమిట్స్ కనుక వీడు దాటేటంటే ఆ పిల్లలు కూడా వీడిని పక్కన గ్రాండ్ పా ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ అని, గివ్ మీ బ్రేక్ అనే మాటకు వచ్చేస్తారు. గివ్ మీ బ్రేక్ అని అనేస్తాడు వాడు. ప్లీజ్ డోంట్ బాదర్ మీ, నన్ను ఇబ్బంది పెట్టకండి అనేస్తాడు. ఆ అమ్మాయి అక్కడి నుంచి చూస్తూ ఉంటుంది. ఎవరో తల్లి, ఆవిడేమీ చెప్పదు. వీడు సంసారం. వీడు బయటకు వస్తే పెన్షన్, ఇన్ఫ్లేషన్ పెరిగింది, పెన్షన్ పెరగలేదని వీడి కట్టె మీద పెట్టే వరకు శరీరాన్ని ఆ అసంతృప్తితోటే బతుకుతాడు. ఏది పెన్షన్ తక్కువ వస్తుంది, పెన్షన్ వచ్చేవాడు, పెన్షన్ లేదు వాడు ఏడుపు వాడిది. తర్వాత వీడికి ఆ మెమొరీల యొక్క బరువు అలా పెరిగిపోతుంది, మెమొరీలు అలా పైలెప్పై ఉంటాయి. వీడి ముఖంలో నవ్వు ఉండదు. ఎవరినైనా వీడి కొలీగ్ని కలిసినప్పుడు నవ్వు తెచ్చిపెట్టుకుంటాడు. అంచేతన ఇద్దరు రిటైర్డ్ పీపుల్ కలిస్తే ఎలా ఉంది జీవితం అని వాళ్ళు కనుక మంచి మిత్రులు కనుక అయినట్లయితే మనసు విప్పి ప్రశ్నించుకుంటారు. ఎలా బతుకు నడుస్తుందా, కొడుకులు ఎలా ఉన్నారు నాన్న, నీ మాట వినే పరిస్థితి ఉందా, నువ్వు ఎలా ఉన్నావు ఏమిటి అని అలా మనసు విప్పుకున్నాయి. ఇప్పుడు అన్నీ ఉమ్మడి కుటుంబాలు పోయి అందరూ విడివిడిగా ఉంటున్నారు. ఈ గోల కొంత తగ్గిందేమో నాకు తెలియదు. ఆ మెమొరీల యొక్క భారంలో నలిగిపోతూ ఉంటారు. మృత్యువు సమీపిస్తూ ఉంటుంది, రోగాలు వెయిట్ చేస్తూ ఉంటాయి. వ్యాఘ్రీవ తిష్టతి జరా పరితర్జయంతి. పెద్ద పులి మీద పడడానికి సిద్ధంగా ఆ జర ఉంటుంది. తర్వాత వ్యాధులు, షుగరు, బీపీ, ఇది అది. డాక్టర్లు, నర్సులు వాళ్ళు సరిగ్గా చెప్పిన మాట వినరు. ఇంకా పారామెడికల్ స్టాఫ్ వీళ్ళ మీద కంటెంప్చువస్గా ఉంటారు. ఇఫ్ యూ గో టు ఏ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్, ది స్టాఫ్ దే హేట్ ది పేషెంట్స్, దే ఆర్ కంటెంప్చువస్ ఆఫ్ ది పేషెంట్స్. ఈ పేషెంట్స్ అంటే న్యూసెన్స్. ఎంత కంటెంప్చువస్గా ఉంటారంటే ఆ డాక్టర్ ఇచ్చినటువంటి ఆ ఫైల్ వీడు పొట్టమే పెడతారు. వీడు నడుము మీద పడుకుని ఉంటాడు కదా, ఆ తోసుకెళ్ళేప్పుడు ఆ స్ట్రెచర్కి ఆ వీల్స్ సరిగ్గా ఉండవు. గవర్నమెంట్ హాస్పిటల్ స్ట్రెచర్స్ కట్టకట్టలాడుతూ ఊడిపోయేందుకు సిద్ధంగా ఉంటాయి. ఒకప్పుడు 3 ఉంటాయి, 4వది ఉండదు కూడా. వాడు అలాగే ఈడ్చుకుపోతూ ఉంటాడు ఆ తోటిగాడు, వాడు లాక్కుపోయేవాడు. తర్వాత ఆ ఫైల్ వీడు పొట్టమే పెడతాడు. లేకపోతే ఆ అమ్మ ఏం చేస్తుంది, ఆ ఫైల్ పట్టుకో అంటుంది, వీడు పట్టుకోవాలి. లేకపోతే కింద పడిపోతే నేను పడిపోయి, ఆవిడకేమి, నీ ఏడుపు నువ్వు ఏడు, పట్టుకో, కావాలంటే పేపర్లు కావాలంటే గట్టిగా పట్టుకో. తీసుకెళ్ళి ఆ మంచం మీద పడేస్తారు. తీసుకెళ్ళి వీడిని కంటెంప్చువస్. వీడి జేబులో ఏమైనా పైసలు పెట్టుకుంటే వీడికి తెలియకుండా తీసేసుకుంటారు. వీడు సంసారి. ఈ సంసార భారం కింద కుమిలిపోతూ ఉంటాడు. ముఖంలో ఎక్కడ చిరునవ్వు ఉండదు. ముడతలలో ఒక్కొక్క ముడత ఒక్కొక్క భారము యొక్క స్వరూపాన్ని చెప్తూ ఉంటుంది. నో లైఫ్ లెఫ్ట్ ఇన్ హిమ్. ఆ అలైవ్నెస్ చచ్చిపోయి అలా పడి ఉంటాడు. దిస్ ఈజ్ కౌంటర్ ఎగ్జాంపుల్. మిగిలిన సంసారందరూ కూడా ఇన్ బిట్వీన్ డిఫరెంట్ లెవెల్స్లో ఉంటారు. వీళ్ళు సంసారం. వీళ్ళు ఎప్పుడూ భవిష్యత్తు గురించి బెంగ పెట్టుకుంటూ ఉంటారు. వీళ్ళకి తీరని కోరికలు అలా ఒక అసంతృప్తుడిగానే మిగిలిచేస్తాయి. వీడికి తీరవు కోరికలు.
కర్మకాండలో దీని యొక్క రిఫ్లెక్షన్ ఒకటి నా కంటికి కనపడింది. సంప్రత్తి కర్మ అనే దాన్ని ఒకదాన్ని కర్మవాదులు పెట్టారు. అంటే వాడు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ ఇంకా చేయాల్సిన కర్మల్ని చేయలేకపోయాను. కొడుకుని పిలుస్తాడు, నాన్న నేను చేయలేకపోయాను ఈ కర్మల్ని, నా బదులు నువ్వు చెయ్యి అంటాడు. నాన్న ఈ దేవతలను నేను ఉపాసన చేయలేకపోయాను, నా బదులు నువ్వు ఉపాసించు అంటాడు. ఇంకోటి ఉంది దాంట్లో, నాన్న ఈ 2 వేదాలు చదివాను కానీ 3వ వేదం చదవలేకపోయాను రా, 3వ వేదం కూడా చదివి ఉంటే బాగుండేది, నువ్వు నా బదులు నువ్వు అది చదువు అంటాడు. ఈ కొడుక్కి వాడు పెళ్ళాం బిడ్డలతో నలిగిపోతూ ఉంటాడు. వాడు ఈ పెద్ద ఆయన వాడికి అప్పచెప్తాడు ఇవన్నీ. అలాగే అంటాడు వీడు. ఆయన పోతాడు, ఆ శవాన్ని తగలబెట్టి వస్తాడు. ఇంకా వచ్చిన తర్వాత ఆయన అప్పచెప్పిన పనులు చేస్తూ కూర్చోవాలి వీడు. అంటే కర్మవాదులలో కూడా ఈ సంసారము యొక్క ప్రభావం వాళ్ళ కర్మల్లోకి వచ్చేసిందని తెలిసిపోవట్లేదు. వీళ్ళు సంసారంలో, ఆ సంసారుల్లోంచి ఓ బుద్ధుడు పుట్టుకొస్తాడు. అమేజింగ్. తర్వాతి శ్లోకం ఉందాము. తథావస్కరతుల్యేస్మిన్ అంధీభూతే పృథగ్జనే రాజతే ప్రజ్ఞయా నిత్యం సమ్యక్ సంబుద్ధ సేవకః. ఈ ట్రాన్స్లేషన్లో ఈ పృథగ్జనేలో ఆ పృథక్ అనే పదం, సంబుద్ధ సేవకః అన్నదానికి ఆ సేవకః అనే పదం ఎలా ట్రాన్స్లేట్ చేశారు? సేవక అంటే డిసైపుల్ అని ట్రాన్స్లేట్ చేశారు. అంటే బుద్ధుని యొక్క శిష్యుడు వాడు, అంటే జ్ఞానమును అభ్యసించి జ్ఞానమును పొందే శిష్యుడు అన్నమాట. తర్వాత పృథగ్జనే అంటే అది పృథక్ అంటే భేదబుద్ధి. ఈవెన్ సో అమాంగస్ ది రబ్బిష్ ఆఫ్ బ్లైండెడ్ మార్టల్స్. బ్లైండెడ్ అంటే అంధీభూతే పృథగ్జనే. ఈ పృథక్కి వీళ్ళు కన్వీనియంట్లీ ఈ ట్రాన్స్లేషన్ ఏమీ రాయలేదు. పృథగ్జనే అంటే భేదబుద్ధితో కూడిన జనులు, అలా తీసుకోండి. లేకపోతే పామర జనులు అనండి. పృథక్ అంటే డిఫరెన్స్ అని అర్థం, డివిజన్ అని అర్థం. డివిజివ్ థింకింగ్లో ఉండేవాళ్ళు అంచేతనే పామరులు. డివిజివ్ థింకింగ్ అజ్ఞానము కదా ఈ పామర జనులు. అంటే ఇప్పుడు మీకు ఈ సంసారం గురించి చెప్పాను కదా, ఈ సంసార భారము ఎక్కడి నుంచి పుట్టింది, ఎలా పుట్టింది, ఈజ్ ఇట్ రియల్ ఆర్ ఈజ్ ఇట్ కల్పితం అన్నది కూడా ఒకటి సెటిల్ చేయాలి. సంసార భారాన్ని వర్ణించి వదిలేస్తే కాదు. ఈ బరువంతా కూడా ఇట్ ఈజ్ ది డైరెక్ట్ అవుట్కమ్. ఇంకా మళ్ళీ మీరు ఇన్ని కారణాలు మీరు వెతకనక్కర్లేదు. అదే గ్రహాలు, నక్షత్రాలు, ప్రారంభ పూర్వకర్మ ఇలాంటివన్నీ వెతకక్కర్లేదు. ఇవన్నీ మీరు వెతుకుతానంటే మీరు వెతుక్కోండి, దానికి ఎవడూ చెప్పేది ఏం లేదు. దేర్ ఈజ్ ఎ సర్టన్ అప్రిషియేషన్ ఆఫ్ ఎర్లియర్ లైఫ్స్ అండ్ దేర్ కర్మాస్ అని ఒక ఆయన అంటాడు. ఇంకొకడేమో పూర్వజన్మ థెరపీ అని ఇంకొకటి మొదలుపెట్టాడు. పూర్వజన్మలోకి తీసుకెళ్ళి థెరపీ చేస్తామని. ఇఫ్ యూ వాంట్ టు గో దట్ వే, ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్. బట్ ది ఇమ్మీడియట్ కాజ్, ఇవన్నీ మీడియేట్ కాజెస్ అండి. ఈ కాజెస్ని ఎప్పుడో 4 జన్మల క్రితం ఏదో చేసావు అంచేతని ఇప్పుడు ఇలా కష్టపడుతున్నావు అని అన్నారనుకోండి, ఓకే, దాన్ని ఏమనాలి, దాన్ని ఎస్ అనాలా, నో అనాలా? దాన్ని ఇమ్మీడియేట్ కాజ్. ఇప్పుడు ఒకడికి క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వస్తే వాడికి ఏదైనా వాడికి నువ్వు క్రితం జన్మలో ఏదో చేసావు అని చెప్పి క్యాన్సర్ వచ్చిందని ఒకటి సలహా చెప్తాడు. నీకు కుజుడు శనిలో కేసు చూస్తున్నాడు అని చెప్పి క్యాన్సర్ వచ్చిందని ఇంకొకటి అంటాడు. నీకు ఆ యమ నక్షత్రం వచ్చింది, ఈ నక్షత్రం పోయి అంచేత నీకు క్యాన్సర్ వచ్చిందని ఇంకొకటి అంటాడు. ఇవన్నీ ఏం చెప్తారు వీటి గురించి? మీడియేట్ కాజ్ ఏదో చెప్పాలి కదా. నువ్వు సిగరెట్ తాగావు అంచేత వచ్చిందంటే అదేదో కొంత రీజనబుల్గా ఏడుస్తుందని. కాబట్టి లేకపోతే స్ట్రెస్ ఎక్కువ పెట్టుకున్నావురా, స్ట్రెస్ వల్ల వచ్చిందని ఏదో చెప్పగలగాలి. అలాగే ఈ సంసారం అనే దానికి ఇమ్మీడియట్ కాజ్ చెప్పాలి, మీడియేట్ కాజ్ చెప్పకూడదు. మీడియేట్ కాజ్ చెప్తే ఏం ఉపయోగం? ఇమ్మీడియట్ కాజ్ చెప్పాలి. కొంతమంది ఇమ్మీడియట్ కాజ్ చెప్పేసి తప్పించుకుపోతారు. కాలు జారిపడ్డాడు, ఎందుకు పడ్డాడు అంటే ప్రారంభం బాగులేక కాలు జారిపడ్డాడు. ప్రారంభం బాగులేక కాదు, అక్కడ అరటిపండు తొక్క మీద కాలు వేసి జారిపడ్డాడు. ప్రారంభం బాగులేదన్నది ఎప్పుడూ ఉండనే ఉన్నది. అలాగా ఇమీడియట్ కాజ్ చెప్పకూడదు.
ఇంకొక ఆయన అంటాడు వాడికి జలసీ కలిగింది. జలసీ కలిగితే ఆ జలసీ ఈజ్ లెజిటిమేట్ జలసీ. యూ లుక్ ఎట్ దాట్. ఆ జలసీ ఈజ్ లెజిటిమేట్ అంటే కలగదగ్గదే. అండ్ దట్ ఈజ్ ఆల్సో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఈశ్వర, బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఈశ్వర. యు నో వాట్ విల్ యూ డూ విత్ దాట్? ఇలాగంటి ఫార్ములేషన్స్ విచ్ ఆర్ మైండ్ బాగ్లింగ్, అబ్సల్యూట్లీ ఇర్రేషనల్, do not fit into any common sense, do not fit into any aspect of Shastra. ఇలాంటివి మీరు చెప్పుకుంటారంటే దానికి ఎవడేం చేస్తాడు? ద ఇమ్మీడియట్ కాజ్ ఆఫ్ సంసార ఈజ్ దెర్ ఈజ్ ఎ థింగ్ కాల్డ్ మీ అండ్ మైన్ సిండ్రోమ్. దట్ ఈస్ ది ఇమ్మీడియట్ కాజ్. మీ అండ్ మైన్. ఈ మీ ఎక్కడి నుంచి వచ్చింది వీడికి? పుట్టినప్పుడు లేదు, పెరుగుతున్నప్పుడు లేదు. హై స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా పరీక్షల ముందు ఇంటి దగ్గర తల్లిదండ్రులు వీడిని మీ పుష్ చేయటం, అలాంటి కొన్ని సందర్భాలు మినహాయిస్తే మిగతా చోట్ల లేదు. తర్వాత మైండ్ వచ్చింది. ఈ మీ అండ్ మైండ్ బాగా దృఢం అయ్యే వరకు వీడు యాక్టివ్ అండ్ ఆ లైఫ్ యొక్క ఫోర్సు చాలా యాక్టివ్గా ఉంటుంది, కన్స్ట్రిక్ట్ అయిపోకుండా ఉంటుంది. ఇది ఎలాగంటే నది చక్కగా ప్రవహిస్తున్నట్టుగా బండ కట్టేసే వరకు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ రకంగా అలాగా హ్యాపీగా పోతూ ఉంటాడు. ఇంటికి వచ్చినప్పుడు కొంచెం మార్కులు టైం వచ్చినప్పుడు కొంచెం దుఃఖపడతాడు. ఎందుకంటే మీ అండ్ మైండ్, మై మార్క్స్, మీ మైండ్ అవన్నీ వస్తాయి. తల్లిదండ్రులు, సొసైటీ అందరూ కలిపి, ఎడ్యుకేషన్ అంతా కలిపి వీళ్ళలో మీ మైండ్ని బాగా దృఢం చేసి పెడతాయి. తర్వాత వీడు పెళ్లి చేసుకుంటాడు. ఆ పెళ్లిలో మీ మైండ్ ఇంకా బాగా దృఢం అవుతుంది. పిల్లలు, అది అక్కడి నుంచి వచ్చింది ఈ సంసార భారం అంతా కూడా. దాని నుంచి ఓ బుద్ధుడు వస్తాడు. ఆ బుద్ధుడు ఏం చేస్తాడంటే తెలుసుకున్నవాడు. ఏమిటి తెలుసుకున్నాడు? తన మనస్సును తను తెలుసుకున్నాడు, తన దేహమును తెలుసుకున్నాడు, తన శ్వాసను తెలుసుకున్నాడు. ఎలా తెలుసుకున్నాడు? పరిశీలించి తెలుసుకున్నాడు. తన మనస్సును పరిశీలించి తెలుసుకున్నాడు. తెలుసుకుని ఆ తెలుసుకొనడం వల్ల మీ మైండ్ న్యూట్రలైజ్ అయిపోతాయి. మీరు న్యూట్రలైజ్ చేయక్కర్లేదు, అవే న్యూట్రలైజ్ అయిపోతాయి. జ్ఞానాత్ మోక్ష. ఆ తెలియడంలోనే మీకు ఫ్రీడమ్ వచ్చేస్తుంది. అలా తెలుసుకుంటాడు. ఆ మీ అండ్ మైండ్ అనేటువంటి ఆ భారం నుంచి బయటపడిపోతాడు. దెర్ ఈజ్ నో మైండ్, దెర్ ఈజ్ నో మీ. వైరాగ్యం, వివేకం. దెర్ ఈజ్ ఎన్ ఇంటెలిజెన్స్, ఇన్నర్ ఇంటెలిజెన్స్, ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞ వల్ల ఈ మీ అండ్ మైండ్ ఫాల్స్ అని తెలుసుకుంటాడు. ఈ ఫార్ములేషన్స్ వీళ్ళు వేశారు చూడండి. ఈ సంసారానికి ఫార్ములేషన్స్, నక్షత్రాలు, గ్రహాలు, పూర్వకర్మ, ఇది అది, ఈ కర్మ ఆ కర్మ అంటూ ఇన్ని ఫార్ములేషన్స్ వేశారు కదా. ఇవన్నీ కూడా దే ఆర్ నాట్ రెలవెంట్ అని తెలుసుకుంటాడు. మీ అండ్ మైండ్ ఈజ్ ది ప్రైమరీ కాజ్ అని తెలుసుకుంటాడు. తెలుసుకుని సంసార బంధం నుంచి విముక్తుడవుతాడు. సైన్స్లో మీకు దృష్టాంతం చెప్పి ముగిస్తాను. లిక్విఫికేషన్ ఆఫ్ గ్యాసెస్ అని, మీరు గ్యాస్లో ఉన్న వాటిని లిక్విఫై చేయొచ్చు. అలా లిక్విఫై చేసేప్పుడు ఒక కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్లోనో దాన్ని బాగా ప్రెషర్, ఇఫ్ యూ పుట్ ప్రెషర్ అపాన్ ఇట్, ఇట్ గెట్స్ లిక్విఫైడ్ అండర్ ప్రెషర్. కామన్ సెన్స్ కదా. గ్యాస్ అంటే మాలిక్యూల్స్ విడివిడిగా ఉంటాయి, లిక్విడ్ అంటే కొంచెం దగ్గరికి వస్తాయి, సాలిడ్ అంటే బాగా క్లోజ్గా ఉంటాయి. కామన్ సెన్స్. కాబట్టి గ్యాస్ తీసుకుని మీరు 10 atmospheres ప్రెషర్ పెట్టారనుకోండి, ఎక్కువ మాలిక్యూల్స్ తక్కువ స్పేస్లోకి వస్తే దట్ ఈజ్ హౌ దే బికమ్ లిక్విడ్. ఓకే. అయితే వీళ్ళు ఆ ప్రెషర్ పెడుతూ ఎంత ప్రెషర్ పెట్టగలిగారో అంత ప్రెషర్ పెట్టారు. దెన్ దే ఫౌండ్ దే ఆర్ అనేబుల్ టు మేక్ కార్బన్ డైఆక్సైడ్ ఇంటూ లిక్విడ్. ఇట్ ఈజ్ నాట్ బికమింగ్ లిక్విడ్, అది రిమైన్స్ గ్యాస్. వాట్ ఈజ్ ఇట్? అప్పుడు ఒక సైంటిస్ట్ కనుక్కున్నాడు. ఏమని? ప్రెషర్ పెడితే లిక్విఫై అవుతాయి, బట్ దెర్ ఈజ్ ఏ టెంపరేచర్. At that temperature or below that temperature only, under pressure they liquefy. And if the temperature is above that, however much pressure you put, you cannot make it into liquid. And ఆ టెంపరేచర్కి పేరు పెట్టారు. ఏమని పెట్టారో తెలుసునా? క్రిటికల్ టెంపరేచర్ అని పేరు పెట్టారు. ఏదో కార్బన్ డైఆక్సైడ్కి 15.6 degrees సెంటిగ్రేడ్ ఏదో ఉంది.
ఇలా యాంబియంట్ టెంపరేచర్ అంటే ఏదో 20-25 డిగ్రీస్ టెంపరేచర్ దగ్గర ఎంత ప్రెషర్ పెట్టినా అది లిక్విఫై అవ్వదు. దాన్ని ఒక్క పిసరు కూల్ చేయండి, మీరు 15 డిగ్రీస్ కూల్ చేయండి. క్రిటికల్ టెంపరేచర్ 15.6 అనుకోండి, నేనేదో నెంబర్ చెప్తున్నా, అది ఎగ్జాక్ట్ కాకపోవచ్చు. 15 కూల్ చేయండి, అప్పుడు ప్రెషర్ పెట్టండి, ఏ కొద్దిపాటి ప్రెషర్తో లిక్విడే కూర్చుంటుంది. అంటే దట్ క్రిటికాలిటీ ఒకటి ఉండాలి. ఆ క్రిటికాలిటీని మీరు మానేసి మీరు ఎంత ప్రెషర్ పెట్టినా ఆ క్రిటికల్ టెంపరేచర్కి రాకపోతే మీ ప్రెషర్ అంతా వేస్టే. ఆ క్రిటికల్ టెంపరేచర్కి వచ్చినట్లయితే బిలో ఆ ప్రెషర్ పెట్టగానే లిక్విడే కూర్చుంటుంది. అలాగే మీరు జాతకాలు, పూజలు, ఉపాసనలు, తీర్థయాత్రలు, దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు మీరు ఎన్ని చేసినా ఈ సంసార భారం అనేది సడలదు, అది అలాగే ఉండిపోతుంది. ఇవన్నీ సెకండరీ. ద ప్రైమరీ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు ఎగ్జామిన్ ద మీ అండ్ మైండ్, ద బుద్ధ. యూ హ్యావ్ టు బ్రింగ్ అవుట్ ద బుద్ధ విత్ ఇన్. ఆ బుద్ధుడు పైకి రావాలి. వచ్చి ద మైండ్ ఈజ్ ఫాల్స్, మీ ఈజ్ ఫాల్స్ అని ఎప్పుడు తెలుసుకుంటాడో అప్పుడు హీ గెట్స్ ఫ్రీడమ్. ఫ్రీడమ్ ఫ్రమ్ మీ అండ్ మైండ్. వాడిని బుద్ధుడు అంటారు. అది ఆ మీ అండ్ మైండ్ సిండ్రోమ్, దట్ ఈస్ ది క్రిటికాలిటీ ఆఫ్ ది హోల్ థింగ్. మీ అండ్ మైండ్ పెట్టుకుని యజ్ఞం చేస్తే స్టిల్ వాడు సంసారిగానే ఉంటాడు. మీ అండ్ మైండ్ పెట్టుకుని గొప్ప ఉపాసన చేస్తే స్టిల్ వాడు సంసారిగా, 1,000 గాయత్రి జపం చేసినా కూడా సంసారిగానే ఉంటాడు. మీ అండ్ మైండ్ పెట్టుకుని మీ అండ్ మైండ్ని సడలించుకుని కొంత ఫంక్షనల్ మీ ఉంటుంది. ఫంక్షనల్ మీ అండ్ ఫంక్షనల్ మైండ్. మై వాచ్, మధ్యాహ్నం భిక్ష, ఫంక్షనల్ మైండ్, ఫంక్షనల్ మీ ఉంటుంది. అదర్ దాన్ దట్ దెర్ ఈజ్ నో బైండింగ్ మీ అండ్ మైండ్. అంటే రైప్ ఈగో, అన్రైప్ ఈగో అన్నారు రామకృష్ణ పరమహంస. ఆ రైప్ ఈగోలో పెట్టుకుంటాడు తప్ప అన్రైప్ ఈగోగా పెట్టుకోడు. ఆ రకమైన ఫ్రీడమ్ ఫ్రమ్ ది అన్రైప్ ఈగో ఎప్పుడైతే వచ్చేసిందో వాడినే బుద్ధుడు అని అంటారు. కాబట్టి దట్ ఈస్ ది క్రిటికల్ ఆస్పెక్ట్. ఆ క్రిటికల్ ఆస్పెక్ట్ని మీరు గుర్తెరింగి ఆ పైన మీరు యజ్ఞాలు, యాగాలు, దానాలు, ధర్మాలు చేసినట్లయితే మీకు మోక్షము కరతలామలకమవుతుంది. ఈ శ్లోకం సాయంకాలం ఫినిష్ చేద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.